ఫౌజీ నుంచి ప్రీ లుక్ ఫస్ట్ లుక్ అన్నీ వచ్చేసాయి. ఫ్యాన్స్ అనుకున్నట్టే వాళ్ళు ఇప్పటివరకు మనం ఏదైతే అనుకున్నామో ఫౌజీ అనే టైటిలే వాళ్ళు ఇంకా అదే ఫిక్స్ చేసేసారు. మూవీ టైటిల్ నేమో ఫౌజీ అనేసి. ఇంతకీ ఫౌజీ అంటే మీనింగ్ ఏంటి, వాళ్ళు వదిలిన పోస్టర్లు ఏమైనా మైక్రో డీటెయిల్స్ ఉన్నాయా లేదా అనేది మొత్తం ఇన్డెప్త్గా ఈ వీడియోలో తెలిసేసుకుందాం. నాకు తెలిసి కొద్దిగా ఇంట్రెస్టింగ్గానే డీటెయిల్స్ దొరికాయి అనుకుంటున్నా. మీకు కూడా ఏమైనా డీటెయిల్స్ మిస్ అయ్యి తెలిసి ఉంటే కింద కామెంట్ చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మూవీ టైటిల్ గురించి మాట్లాడేసుకుంటే మూవీ టైటిల్ ఫౌజీ. ఫౌజీ అనగా హిందీలో సోల్జర్ అని. మన తెలిసిందే కదా, ఈ సినిమాలో ప్రభాస్ గారు ఒక సోల్జర్ బ్యాక్డ్రాప్లో కనపడబోతున్నారు. ఇది ఒక 1940 ఆ టైం పీరియడ్లో జరిగే మూవీ. అనురాగపూరి గారి టచ్ ఉంటుంది అని మనందరికీ వాళ్ళు ఫస్ట్ నుంచి డిక్లేర్ చేసుకుంటూనే వచ్చారు. దాని తర్వాత వాళ్ళు వదిలిన ఫస్ట్ పోస్టర్లో చూసుకుంటే బెటాలియన్ కావాలి, ఒక వీరుడు కావాలి అనేది వదిలేరు. అంటే ఈ మూవీలో ఏంటి, వార్లు జరుగుతూ ఉంటాయి కానీ వాటిలన్నిటికీ డిస్టెన్స్గా మన ప్రభాస్ గారు నిలుస్తారనిపిస్తుంది. అంటే ఈ వార్లు ఇవేమీ లేకుండా నార్మల్గా ఉంటాం, వాళ్ళన్ని అగైనెస్ట్గా స్టాండ్ తీసుకోవటం, ఇలా ఏమైనా ఉంటాయేమో. మ్యాక్సిమం అనురాగపూడి గారు లవ్ స్టోరీ తీస్తారు అని నేను అనుకుంటున్నా. కానీ ఈ ప్రీ లుక్ ఫస్ట్ లుక్ ఇవన్నీ చూశాక అనురాగపూడి గారు లవ్ స్టోరీ అయితే తీయట్లేదు, ఏదో కొంచెం డిఫరెంట్గా ట్రై చేయబోతున్నారు ప్రభాస్ గారితో అనిపించింది. నన్ను అడిగితే మాత్రం తను బెస్ట్ ఇలాంటివే తీసుకోవడం బెస్ట్, లవ్ స్టోరీలు ఆ టైప్. ఎందుకంటే తను చాలా బాగా హ్యాండిల్ చేయగలుగుతాడు. అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చినప్పుడు లయ్యి పడిపల్లి లేచే మనసు మూవీ రిజల్ట్ ఏంటో మనందరికీ తెలిసిందే కదా. దాని తర్వాత ఇంకో పోస్టర్ మెయిన్గా మీరు వాళ్ళు వదిలిన ఫస్ట్ లుక్లో ప్రీ లుక్స్ కానీ చూసుకుంటే ఆపరేషన్ జెడ్ అని ఉంది. ఆపరేషన్ జెడ్ అంటే అప్పట్లో వాళ్ళు మన రియల్గా జరిగిన ఆపరేషన్ అది ఆపరేషన్ జెడ్ అని. ఆపరేషన్ జెడ్ అనేది 1940లో మనోళ్ళు జపాను చైనా వీళ్ళ సోల్జర్స్తో కలిసి చేసిన ఆపరేషన్ అది ఆపరేషన్ జెడ్ అనేది. ఆ ఆపరేషన్ కొంచెం రియల్ ఇన్సిడెంట్లు కూడా ఈ మూవీలో తీసుకున్నారనిపించేసింది. దాని తర్వాత ప్రభాస్ గారు ఇంకా తెలిసిందే కదా బ్యాక్ డ్రాప్ ఇవన్నీ చూద్దాం. మరి ఇవి నేను అనుకున్నవి మళ్ళీ వాళ్ళు మనకి కొన్ని డీకోడింగ్ చేసినట్టు ఇచ్చారు కదా, అవి ఏం లేవు అంతగా. అదేంటంటే ప్రభాస్ గారిని అర్జునుడు కర్ణుడు ఈ 2 టైపు బిహేవియర్స్లో మిక్స్ చేసేసి ఆ క్యారెక్టరైజేషన్ రాసుకున్నారు. అదొకటి ఇచ్చారు వాళ్ళు మైక్రో డీటెయిల్. దాని తర్వాత మీరు కానీ అక్కడ చూసుకుంటే నెంబర్స్ ఉన్నాయి, అవి జస్ట్ మన నెంబర్సే 0 నుంచి 10 వరకు. ఆ నెంబర్స్నే వాళ్ళు అక్కడ డిస్ప్లే చేశారు. ఇవి ఈ ప్రీ లుక్ ఫస్ట్ లుక్లో ఉన్న మైక్రో డీటెయిల్స్. నేనేమైనా మిస్ అయి ఉంటే కింద మీరు కామెంట్ చేసేయండి.